ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. సో పరాభవ నామ సంవత్సరము కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఏప్రిల్ మాసం ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి వీళ్ళ జీవితంలో? మంచి చెడులు, లాభ నష్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు? కర్కాటక రాశి వారికి ఒక విషయం ఏమిటి అంటే, ఫస్ట్ నాకు కాల్ చేసేటువంటి వారు ఎవరైనా కూడా ఒకటే విషయం, అందరిది చూస్తున్నాను గురుగారు, బాగుందని చెప్తున్నారు, మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు, మిమ్మల్ని ఒక 2 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను, మీరు నా జీవితంలో జరిగేది మొత్తం మీరు పొల్లు పోకుండా రికార్డు మీరు సీసీ కెమెరా పెట్టి చూసినట్టుగా చెప్పిర్రా, అసలు నా గురించే చెప్పినరా అన్నట్టుగా ఉన్నది అని చెప్పి ఫస్ట్ అందరు అదే విషయాన్ని చెప్తున్నారు. సో అమ్మ, అందరికి ఒకటే విషయం, ఏదన్నా అమ్మవారి సాధన, నేను మీకు దగ్గరగా కావాలి అనేటువంటి భావనతో, నా సాధన బలముతో, దైవ బలముతో అమ్మవారు ఇచ్చినటువంటి సమాధానాలను నేను మీకు చెప్తున్నాను, ఇంతే. కనుక మీరు ఇంకా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సడన్ సర్ప్రైజ్ అయిపోయి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, షాక్కే గురైన వాళ్ళు. సో ఈ టైం అంటే మీరు ఈ పరిస్థితి మీద వచ్చారు, ఎస్ఆర్ నో, ఎస్ అవును గురుగారు అనేటువంటి విధంగా మనం వారికి క్వశ్చన్స్ వేయడం ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా 2022 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు లోపు కొంత చేతులు విరగడమో, కాళ్ళు విరగడమో, ఏమైనా చెయ్యి కాలడమో, ఏమైనా ఆహార పదార్థాలు కావచ్చును, ఆయిల్ రిలేటెడ్ కానీ, హాట్ వాటర్ రిలేటెడ్ కానీ, వేడి వస్తువుల మూలకంగా కానీ ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారు వీరే కర్కాటక రాశి వారు. అదేవిధంగా కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి గడిచిన సందర్భాలలో కొంత వాహన ప్రమాదాలు కానీ, లేదా లైక్ ఇంకేదైనా రకంగా హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేశారు లాస్ట్ ఇయర్. అంతకుముందు గత 2022, 23, 24 ఒక ఎత్తు, 2025 ఒక ఎత్తు. మరి ఈ 2026 ఈ పరాభావ నవ సంవత్సరంలో ఇందులో మొట్టమొదటి ఏప్రిల్ నెలలో మీకు విదేశీ ప్రయాణాలు కానీ, విదేశంలో ఉండేటువంటి వారు స్వదేశాలకు రావడం కానీ, ఆ విదేశాలకు సంబంధించినటువంటి వీసా రిలేటెడ్ ఏమైనటువంటి పనులు ఉన్నా కూడా సకాలంలో పూర్తయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి కొంత ఆరోగ్యం పుంజుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. కొంత తొందరపాటు స్వభావం కానీ, కొంత భావోద్వేగాలు అధికంగా ఉండేటువంటి మీరు కొంత సోమవారము తప్పకుండా కూడా ఈశ్వరునికి సంబంధించినటువంటి అభిషేకం కానీ, ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆ పూజలు కానీ మీరు చేసుకుంటే ఫలితం అద్భుతంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఎప్పుడైనా అప్పుల బాధ కానీ, లైక్ ఇంకెలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా పారే నీటిలో ఒక 2 కుండలు, కొత్త కుండలను తీసుకొని ఆ 2 కొత్త కుండలలో కర్పూరాన్ని వెలిగించి నీటిలో వదిలేయడం ద్వారా వీరి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు రావడం సత్యము అనేటువంటి విషయాన్ని గమనించుకోగలరు కర్కాటక రాశి వారు. సో అదేవిధంగా కర్కాటక రాశి వారికి మనకు వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. సో ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల అద్భుతంగా యోగించే పరిస్థితి ఉన్నది, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళు గతంలో కుటుంబంలో ఏమైనా విభేదాలు ఉండి, అంత కుటుంబ వాతావరణం బాగోక, అలాగే ఇప్పుడు పరిస్థితుల్లో కాస్త సెట్ అయ్యి శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి శుభవార్తలు ఉన్నవి. స్థిరాస్తులు కావచ్చును, కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు సద్దుమనగవచ్చును, ఇలా ఎన్నెన్నో కూడా వీటన్నిటికీ కూడా శ్రీకారం చుట్టడానికి మంచి శుభగడియలు అయితే రాబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శత్రువుల పరిస్థితి ఏంటి గురుగారు? నరఘోష, నరదృష్టి తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఏ విధంగా ఉంటున్నారు? శత్రువుల దృష్టి వీరికి ఎప్పుడూ ఉంటుంది. వీరికి ఏదో తెలియని భయం. గత మనం చెప్పినటువంటి 22 నుంచి 25 వరకు కూడా నెగిటివ్ ఇంపాక్టే ఉంది. ఎవరన్నా ఏమన్నా చేశారా, ఎవరన్నా ఏమన్నా చేయించారా అనేటువంటి ఆలోచనలు కూడా వీరికి వచ్చినవి. మా ఇంటికో లేదా మాకో ఏమైనా కట్లేసారా, ఇదంతా ఏమిటి అనేటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న దాఖలాలు, ఎక్కడికో వెళ్ళడము, ఎవరైనా చెప్పడం కూడా వీరికి అయి ఉంటుంది. కనుక అలాంటిది ఏదీ లేదు.
హ్యాపీగా ఉండండి, తీర్థయాత్రలకు వెళ్ళరండి. చక్కగా కూడా ఏమైనా ఉన్నట్టయితే ఈ సందర్భంలో ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో కొంత వాహనం నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? విద్యార్థులు సూపర్, ఆశించిన దానికంటే అద్భుతమైనటువంటి విజయం పొందే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ఈ మనకు ఏప్రిల్ నెల అని కాదు, పూర్తిగా పరాభవనామ సంవత్సరం అని చెప్తున్నాను. గతంలో దానికంటే ఈ రాబోయే సంవత్సరంలో, అందులో ఏప్రిల్ నుంచి గురుబలము, జూన్ నుంచి గురుబలం ఉంటుంది కనుక నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ కొంచెం తక్కువ ఉన్నా నెక్స్ట్ ఇయర్ మాత్రం గోల్ కొడతారు. గురుబలం రాబోతూ ఉన్నదిగా, వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా బాగానే ఉంటుంది. మనకు నిరుద్యోగులకు శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నవి. అవసరమైతే ఏదైనా బిజినెస్ రిలేటెడ్ వీరికి కాంటాక్ట్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. గురుగారు, ఇక వీళ్ళ వివాహాల పరిస్థితి ఏంటి గురుగారు? ఈ రాశి వాళ్ళకి ఏప్రిల్ మాసం విశేషంగా ఏ తేదీలలో వివాహ ప్రయత్నాలు చేస్తే కలిసి వస్తుంది అంటారు? ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వీరికి అంతే, మనకు చూసుకున్నట్టయితే నెంబర్ 5 వీరికి సోమవారాలు కలిసి వస్తవి. అదేవిధంగా మనకు బుధవారాలు కలిసి వస్తవి. కొంతమేర ఆదివారాలు కూడా కలిసి వస్తాయి. సో నెంబర్ 1, నెంబర్ 10, 2, 22, 20, 6, 15 ఇలాంటి డేట్స్ కొంత పర్వాలేదనే పరిస్థితి. మళ్ళీ వారు జన్మించినటువంటి డేటు కూడా అవసరమే. ఇప్పుడు మనం చెప్పాం, మీరు నెంబర్ 5లో జన్మిస్తే ఇబ్బంది ఉంటుంది. సో నెంబర్ 7లో జన్మిస్తే మళ్ళీ ఏది వీరికి లక్కీ నెంబర్ అంటే వ్యక్తిగత జాతకం, అది వేరు మళ్ళీ సబ్జెక్ట్. ఇదేంది మనం గోచారరీత్యా చెప్తున్నామని తెలుసుకోండి విషయం. సో ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో రాబోయే రోజులలో కళ్ళు మూసుకొని చెప్తున్నాను, వివాహ ప్రయత్నాలు అత్యంత అద్భుతంగా మీకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. అది ఏప్రిల్ నెల నుంచే ప్రారంభం. ఇక ఈ రాశి వాళ్ళ గురుగారు ఏప్రిల్ మాసం ప్రేమ వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి? ఏమన్నా సఖ్యత లోపించే అవకాశాలు ఉన్నాయా? మనస్పర్ధలు, విభేదాలు ఎలాంటివి? తొందరపడి ప్రేమ వివాహాలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ప్రేమ వివాహాలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నది. కానీ ఇక్కడ పెద్దవారు ఎవరో అడ్డుపడేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతుంది. పెద్దవారు ఎవరైనా అడ్డుపడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. కర్కాటక రాశి వారు వాస్తవానికి అంతటి ధైర్యం అయితే చెయ్యరు, ఏదో తెలియని భయం అయితే వీరికి ఉంటుంది. సో లవ్ మ్యారేజ్ చేసుకునే అంత ధైర్యం అయితే ఉండదు. మేబీ జాతకరీత్యా ఏమైనా కొన్ని గ్రహాలు గట్టిగా ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే మాత్రం చెప్పలేము. ఏది జరిగినా కర్కాటక రాశి వారికి 26, 27, 28, 29 మ్యాక్సిమం 28 యాక్చువల్లీ వీరికి 25 లోపే వివాహం అవుతుంది స్త్రీలకు. అయితే 2000 అంటే లైక్ 25 సంవత్సరాలు 26 సంవత్సరాల లోపే. ఈ 25, 26 దాటింది అంటే తప్పకుండా వారి జాతకాన్ని అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా గ్రహాలు ఏమైనా మైనస్ ఉన్నాయా ఏమిటి అని. ఇక ఏప్రిల్ మాసం కర్కాటక రాశి వాళ్ళకి దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది? దాంపత్య జీవితంలో అద్భుతమైనటువంటి అన్యోన్యత ఉంటుంది. ఎందుకంటే గడిచిన రోజులు బాగా లేవు. 22, 23, 24, 25లో అనుమానాలు కానీ, కోర్టు రిలేటెడ్ కానీ, ఇష్యూస్ కానీ ఎన్నో ఫేస్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంది, అవి సద్దుమనగడం కానీ, లేదా ఏమైనా మనకు అనుకూలంగా ఉండడం కానీ, అనుకూలంగా వచ్చే విధంగా ఉండడం కానీ, మొత్తం మీద భార్యాభర్తలలో ఒక సఖ్యత అనేటువంటి ఏర్పడే పరిస్థితి ఉన్నది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చక్కగా ఉండడము, సంతానం అయ్యే యోగము ఉన్నది. ఇక ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఈ మాసం ఈ రాశి వాళ్ళకు ఉంటాయి అంటారు? ఈ సంవత్సరంలో సుమారుగా ఒక 2 సార్లు అయినా గానుగాపూర్ దర్శనానికి వెళ్ళి రావడం వీరికి ఎంతో శుభం. అదేవిధంగా రోజు దత్తాత్రేయ స్వామి నామాలు చదువుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు ఉంటారో
వీరు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి సూర్యునికి నమస్కారాలు, సూర్య నమస్కారాలు ఎంత చేస్తే అంత బలం, ధన బలం వీరికి పెరిగే పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా మనకు గోచారం. గ్రాచారంలో వీరికి నడిచే దశ అంతర్దశలు అనేటువంటివి ఒకటి ఉంటుంది. ఇప్పుడు మొన్న ఎవరు నమ్మినా నమ్మకున్నా ఇట్స్ ట్రూ, ఇది నేను చెప్తున్నా. ఉదయం పొద్దున 10-10:30 నుండి 12:30 లోపు ఒక 20-30 కాల్స్ వచ్చినాయి. ఇండియా గెలుస్తుందా గెలవదా? గురువుగారు 100కు 200% ఇండియా గెలుస్తుంది, రాసి పెట్టుకోండి. వాళ్ళకు తెలుసు నేను వీడియో కూడా చేయొచ్చును, బట్ నేను వద్దు. ఎందుకంటే చాలామంది కూడా ఇండియా గెలవదు అని చెప్పి, పెద్ద పెద్దోళ్ళు కూడా ఇండియా గెలవదు అని చెప్పారు. నెంబర్ ఆఫ్ ఛానల్స్లో, పెద్ద పెద్ద ఛానల్స్లో నవ్వుకున్నా వదిలేసిన. ఇండియా గెలుస్తుంది అనేటువంటిది నా సమాధానము, రాసి పెట్టుకోండి అన్న. చాలామంది అదేమిటి దాన్ని ఏమంటారు, డబ్బులు డబ్బు బెట్టింగ్ కూడా పెట్టచ్చునా అని కూడా అడిగారు. బ్రహ్మాండంగా పెట్టుకోండి అని చెప్పిన. మరి నాకెంత పర్సెంటేజ్ ఇస్తారా? సో ఇండియా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, మీ వ్యక్తిగత జాతకరీత్యా చూస్తే కూడా ఆ విధంగా మీరు మీ జీవితంలో ఎప్పుడు విన్ అవుతారు, ఏ విధంగా అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళబోతారు, ప్రజెంట్ నడిచేటువంటి పీరియడ్ ఏమిటి మనకు క్లియర్గా కనబడుతుంది గ్రహస్థితి. దాన్ని బట్టి హ్యాపీగా మీ జీవితంలో ఓహో ఇదా ఇదా పరిస్థితి అనేది 100కు 200% తెలుసుకొని ముందుకు వెళ్ళచ్చు. నేను ఒకటే చెప్తున్నా, ఊరికే పదే కాదు, వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అని ప్రతి వీడియోలో అందరూ వచ్చి సంతోషంగానే వెళ్తున్నారు. కొంచెం ఒక వారం 10 రోజులు అటు ఇటు అయినా వారికి రిజల్ట్లు అనేటువంటి వస్తువు ఉన్నవి. ఓకే గురువుగారు అంటున్నారు, నెంబర్ ఆఫ్ రెమెడీస్ ఇవ్వడం జరుగుతున్నది వారి జాతక రీత్యా. నెంబర్ ఆఫ్ స్టోన్స్ కానీ, నెంబర్ ఆఫ్ నేమ్ చేంజెస్ కావచ్చును. వన్స్ నన్ను కలిశారు అంటే వారి జీవితంలో ఎప్పటికీ నేను గుర్తుండిపోతాను. నా వల్ల వారి యొక్క జీవితం నేను మారితే సరిపోతుంది. నేను రోజు భగవంతుని ఒకటే కోరుకుంటాను. ఎందుకంటే మనము నలుగురికి హెల్ప్ చేసేటువంటి విధంగా ఉన్నాం. సో హెల్ప్ ఇంకాస్త చేసేటువంటి విధంగానే నన్ను ఉంచు అనే విధంగానే నేను కోరుకుంటాను. విన్నరా? కనుక అది మాత్రం గమనించుకోండి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.